నెల్లూరు వేదాయపాలెంలోని శ్రీ సాయి మహావిద్యాలయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మ్యాథ్స్ ఎక్స్ప్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ పాల్గొన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకుని జరుపుకున్న మ్యాథమెటిక్స్ డేలో 1 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులతో ఈ మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలను కరస్పాండెంట్ టి నారాయణ అందజేశారు. అలాగే ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో గణితంలో చురుగ్గా ఉన్న విద్యార్థులకు గొప్ప బంగారు భవిష్యత్తు పొందుతారన్నారు. 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు పిల్లలందరూ ఎంతో యాంగ్జైటీ తోటి ఈ మ్యాథ్స్ మీద రకరకాల ప్రాజెక్టులు తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. అయితే ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరి బర్త్డేను మ్యాథ్స్ డేగా జరుపుకుంటున్నాం, మరి మనం ఏం చేయాలి, యాజ్ ఏ విద్యార్థి దశలో వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచించాలి, వాళ్ళను స్ఫూర్తిగా ఏ విధంగా తీసుకోవాలి అనే ఉద్దేశాన్ని గురించి పిల్లలకు తెలియచేయడం జరిగింది. మరి వాళ్ళందరూ ఎవరెవరి బర్త్డేలను అయితే ఈ విధంగా నేషనల్ ఫెస్టివల్స్గా జరుపుకుంటున్నామో ఆ ఫెస్టివల్స్ జరుపుకోవటానికి ఏ విధంగా వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులకు తెలియచేయడం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ టి నారాయణ మాట్లాడుతూ తమ పాఠశాలలో అకాడమిక్ మ్యాథ్స్ కాకుండా ఐఐటి మ్యాథ్స్ కూడా బోధిస్తున్నట్లు చెప్పారు. స్కూల్లో శ్రీ సాయి మహావిద్యాలయ అనే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అత్యద్భుతంగా ఈ యొక్క మ్యాథ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంతో చాలా అద్భుతంగా ప్రాజెక్టులు తయారు చేశారు, ఎక్సలెంట్గా ఆవిష్కరించారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేస్తాం, దాని యొక్క కాన్సెప్ట్ థీమ్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ డేని అత్యద్భుతంగా మా స్కూల్లో నిర్వహించడం జరిగింది. మా స్కూల్లో ఐఐటి మ్యాథ్స్ కూడా ఉన్నది. ఐఐటి మ్యాథ్స్కి సపరేట్ టీచర్స్ ఉన్నారు. నంబర్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఐఐటి విద్య పట్ల అవగాహన కల్పించాలి, రేపటి భావివారి జీవితంలో పిల్లలు బంగారు భవిష్యత్తును పొందాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఎన్నో రకాల క్విజ్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, డిబేట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పిల్లలకి ఇంత అద్భుతంగా ట్రైనప్ చేసినటువంటి మా టీచర్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఇందుకు సహకరించినటువంటి మా విద్యార్థి తల్లిదండ్రులను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి చిన్నారులకు కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. విద్యార్థులు మ్యాథ్స్ ఎక్స్ప్లోను నిర్వహించిన ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today my project name is parallelograms. A parallelogram is a quadrilateral in which all sides are equal and parallel. Types of properties of parallelogram. There are 4 properties of parallelogram. Opposite sides are parallel and equal. Opposite angles are equal. Diagonals bisect each other and constitutive angles are supplementary. And types of parallelograms, there are 3 types of parallelograms: rhombus, rectangle, square. Rhombus, all sides are equal. Rectangle, all angles are 90. Square, all sides and angles are equal. After listening this, you can get a doubt: who invented parallelogram? Meru Prastara is a mathematical method. So Meru Prastara means mountain ladder. It is referred to its stepped mountain like shape. So coming to its structure, it starts from 1 at top row, and each subsequent row starts with 1 and ends with 1, and the between numbers are found directly by adding the above numbers. And for example, let me take second row. Here 2 is there now. If we add 1 and 1 plus 1, then we will get 2. Same as that, 3 plus 3 is 6, so we get 6, because 6 is the between number of 3 and 3. So this Meru Prastara, it helps in solving the problems of combinations and permutations. And this Meru Prastara is developed by Pingala from his work Chandra Sastra.